ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల, తిరుపతి శ్రీవారిని దర్శించుకోవటానికి తెలంగాణ నుంచి ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసే లెటర్‌లు గతంలో టీటీడీ అనుమతి నిరాకరించిన కారణంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము గతంలో ఇప్పుడు అక్కడ ఏపీలో గవర్నమెంట్ మారిన తర్వాత చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని వాళ్ళు సిఫార్సు లేఖని మా ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖల్ని ఆమోదించవలసిందిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరటం, తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆ విషయంలో సానుకూలంగా స్పందించి నందుకు అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పడం కూడా జరిగింది. అయితే రీసెంట్‌గా మన ఇక్కడ తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇక్కడ మా ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖల్ని కూడా రీసెంట్‌గా కూడా టీటీడీ తిరస్కరిస్తుంది. కాబట్టి ఇది మళ్ళీ మేము గతంలో 2, 3 సార్లు అడగటం, వాళ్ళు అది ఓకే చేయటం జరిగింది. కానీ అక్కడ క్షేత్రస్థాయిలో అయితే టీటీడీ అధికారులు సిఫార్సు లేఖలను అనుమతించటం జరగట్లేదని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తాజాగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వము టీటీడీకి సంబంధించిన ఒక సీఎంఓ ఒక ప్రత్యేక పోర్టల్ అయితే అక్కడ ఆన్‌లైన్‌ది అక్కడ ఏర్పరచడం జరిగింది. దాని ద్వారా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇక్కడ సీఎంఓ ఒక ప్రత్యేకంగా దీనికోసం ఒక పోర్టల్‌ని ఏర్పాటు చేయటం అయితే జరిగింది. అయితే ఇది cmotdd.telangana.gov.in అని ఒక వెబ్‌సైట్ ఒక పోర్టల్‌ని అయితే రూపొందించడం జరిగింది. అయితే ఇకపై తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ సిఫార్సు లేఖల్ని ఖచ్చితంగా ఇందులో నమోదు చేయాల్సిందే అని సీఎంఓ స్పష్టం చేసింది. అయితే ఎవరైతే ఇప్పుడు సిఫార్సు లేఖలు తీసుకుంటారో వాళ్ళ ఇక్కడ తెలంగాణ సీఎంఓలో పైన ఉదరించిన ఈ పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాలి. దాని ద్వారా భక్తులు ప్లస్ దర్శన వివరాలతో జారీ అయ్యే ఈ లేఖలని టీటీడీ అంగీకరిస్తుంది. ఎక్కడైతే ఈ సీఎంఓ పోర్టల్‌లో ఎప్పుడైతే ఎంటర్ చేసిన లేఖల వరకు మాత్రమే టీటీడీ దానిలో ఉన్న వివరాలను బట్టి ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ తేదీన వస్తున్నారు, వాళ్ళ వివరాలతో కూడిన సీఎంఓలో రిజిస్టర్ అయిన ఆ సిఫార్సు లేఖల్ని పరిశీలన చేసి దాని ద్వారానే టీటీడీ ఆ లేఖల్ని అనుమతించడం జరుగుతుంది అని ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే ఈ లేఖలలో సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే తెలంగాణ ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన ఆ లేఖలని అనుమతించడం జరుగుతుంది.